నమస్తే అందరికీ వ్యవసాయం అదే సాక్షి ఆశయం వ్యవసాయ రంగ స్పెషల్ సాగుబడిలోకి స్వాగతం. నెల నెల మంచి జీతమిచ్చే సాఫ్ట్వేర్ ఉద్యోగం, ఎలాంటి ఒడిదుడుకులు లేని జీవితం. అయినా ఆ యువకుని జీవితంలో ఎక్కడో వెలితి. పల్లెకు పోదాం, వ్యవసాయం చేద్దామని మనసు రోద పెడుతుంటే ఆగలేకపోయాడు. సొంతూరికి వచ్చి పౌరోహిత్యం చేస్తూనే పొలంబాట పట్టాడు. పౌరోహిత్యం, వ్యవసాయం రెండు కళ్లుగా జీవిస్తున్న ఈ యువకుని పేరు భరద్వాజ. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం ఐలాపూరు గ్రామానికి చెందిన ఈ ఉన్నత విద్యావంతుడు గతంలో ముంబైలో కొంతకాలం, ఆ తర్వాత హైదరాబాద్లో మరికొంతకాలం ప్రసిద్ధి చెందిన కంపెనీలలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేశారు. ఎందుకోగాని ఉద్యోగంలో ఇమడలేకపోయాడు. కుటుంబ పెద్దలు చూపిన పౌరోహిత్య మార్గాన్ని ఉపాధిగా మలుచుకున్నారు. ఉపాధి అనడం కంటే ప్రశాంతతను ఇచ్చే వ్యాపకంగా భావించాడు. అక్కడితో ఆగిపోకుండా కుటుంబ వ్యవసాయ భూమిలో లాభదాయక వ్యవసాయం చేస్తున్నాడు. యాక్చువల్గా సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాబ్ మానేసి 2011లో ఈ ల్యాండ్ తీసుకున్నాను. 2011 నుంచి నేను వ్యవసాయం చేయడం మొదలుపెట్టాను. 2014 నుంచి 15 నుంచి నెక్కంటి సుబ్బారావు గారి దగ్గర నుంచి కొత్త వెరైటీస్ తీసుకొచ్చి వేస్తున్నాను. ఇప్పుడు లాస్ట్ టైం కూడా నేను ZGY1 అని చెప్పేసి గ్రీన్ సూపర్ రైస్లో చాలామందికి వెరైటీ ఇచ్చాను. దాని ద్వారా ఆ ఈల్డింగ్ వచ్చేసి 37 క్వింటల్ వరకు వచ్చింది. దాని తర్వాత సుబ్బారావు గారు నాకు ఇంకొక కొత్త వెరైటీ వచ్చిందని చెప్పేసి ఈ IR 154 అని చెప్పేసి పంపించారు. ఈ IR 154 మొత్తానికి 20 ఎకరాలు పంపించారు. దీంట్లో నేను 16 ఎకరాలు సాగు చేశాను. సాగు చేయడంతో ఇది అన్ని రకాలైనటువంటి రోగనిరోధక శక్తి ఎక్కువ ఉంది. మరియు స్టెమ్ బోరర్ కానీ, మొగి పురుగు కానీ, ఇలాంటి దోమపోటు కానీ, తర్వాత ఆకు తెగులు కానీ, లేకపోతే కాండం కుళ్ళు తెగులు కానీ, పాంపొడ కానీ, ఇలాంటి ఫంగిసైడ్స్ కానీ లేకుండా బాగా వచ్చింది. ఈల్డింగ్ కూడా నేను 2 ఎకరాలు ఆల్రెడీ కట్ చేశాను. 37 క్వింటల్ వరకు వచ్చింది. తర్వాత నా దగ్గర ఉన్నటువంటి వెరైటీస్లో సాల్ 10 SAL 10 అని చెప్పేసి ఇక్కడ మనకు రుద్రంగి ఏరియాలో చాలామందికి కరీంనగర్ జిల్లాలో చౌడు భూములు ఉన్నాయి. ఈ చౌడు భూముల్లో పూర్తి చౌడు భూముల్లో పండేటువంటి వెరైటీని కూడా నేను తీసుకొచ్చి 1 ఎకరం 30 గుంటల్లో వేశాను. అది మా దగ్గర 71 క్వింటాల్ వచ్చింది. నెట్ 71 క్వింటాల్ వచ్చింది. దాన్ని కూడా నేను చాలామందికి విత్తనాల కింద ఇంప్లిమెంటేషన్ కింద ఇస్తున్నాను. మళ్ళీ ఈ యొక్క రకం వచ్చేసి మంచి స్మెల్ ఉంటుంది. ఇది మన IKP సెంటర్లలో కూడా, KDCC వాళ్ళ దాంట్లో కూడా తీసుకోవడం జరుగుతుంది. రైతులందరూ కూడా ఆలోచించి తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం తీసుకునేటువంటి పరిస్థితిలో ఉండాలని నేను అందరినీ కోరుకుంటున్నాను. వ్యవసాయం కూడా అందరిలాగా చేస్తే అందులో మన ప్రత్యేకత ఏముందని భావించాడు. ప్రసిద్ధ రైతు శాస్త్రవేత్త నెక్కంటి సుబ్బారావు సూచించిన ప్రకారం గ్రీన్ సూపర్ రైస్ వరి వంగడాలను తన పొలంలో సాగు చేస్తున్నారు. 250 రకాల సంప్రదాయ వరి వంగడాల మేలు కలయికగా ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే పండగలిగే లక్షణాలతో తయారైనవే గ్రీన్ సూపర్ రైస్ వరి వంగడాలు. ఇవి ఫిలిప్పీన్స్ దేశంలో పలువురు